కడప జిల్లా పులివెందులలోని భూ వివాదంపై టీడీపీ కడప పార్లమెంటు ఉపాధ్యక్షుడు రహంతుల్లా స్పందించారు. వివాదాస్పద భూమి తమదేనని ఆయన తెలిపారు. దానికి సంబంధించిన 1954 నాటి ప్రభుత్వ డి పట్టా తమ వద్ద ఉందని స్పష్టం చేశారు. రైతు రమణారెడ్డి తమపై చేసిన దాడి ఆరోపణలను ఆయన పూర్తిగా ఖండించారు. కేవలం భూమిపై సాగు చేయొద్దని చెప్పేందుకే తాము వెళ్లామన్నారు. గాండ్లపెంట బాబులు అనే వ్యక్తి తప్పుడు రికార్డులు సృష్టించి ఈ భూమిని విక్రయించారని ఆరోపించారు. రమణారెడ్డి కిసాన్ సంఘ్ పేరుతో భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారని అధికారులు సమగ్ర విచారణ జరపాలని రహంతుల్లా డిమాండ్ చేశారు. 2004లో గజ్జల ఇతను గాండ్లపెంట బాబులు అనే అతను దొంగ రిజిస్టర్ చేసుకునేటప్పుడు అందులో సాక్ష్యము సుబ్బారెడ్డి గారని సాక్ష్యం వేశాడు. దీంట్లో ఆ సుబ్బారెడ్డి ఎవరో కాదు, గజ్జల రమణారెడ్డికి మామ వరుస అవుతారు. 2009లో కూడా ఆయననే సాక్ష్యం ఉండారు. ఆ భూమి ఎవరిదో మాదేని తెలిసి దొంగతనంగా రిజిస్టర్ చేసుకున్నారు 2004లో గాండ్లపెంట బాబులు. 2009లో మళ్ళీ ఇదే సుబ్బారెడ్డి గారు గజ్జల రమణారెడ్డికి అమ్మడం జరిగింది. అప్పుడు ఆయన ఎవరైతే రిజిస్టర్ చేసి ఇచ్చినాడో గాండ్లపెంట బాబులు వాళ్ళ భార్య గారు అరసారంట వాళ్ళకు, వద్దు ఇది మాది కాదు భూమి, ఎందుకు అమ్మినావు నువ్వు, మాకు సంబంధం లేదు ఇది, ఎప్పుడైనా ఇది రిస్క్ వస్తుంది అని చెప్తే ఆయన మళ్ళా గాండ్లపెంట బాబులు అనే అతను రిటర్న్ అమౌంట్ ఇస్తే ఇవ్వను పోతే ఇంటికాడికి, ఇవన్నీ నాకు తెలుసులే నేను చూసుకుంటా, వద్దు పో నేను చూసుకుంటా పో అని చెప్పి బలవంతంగా డబ్బులు ఇచ్చి ఎన్నికి పంపించడం జరిగింది. ఆ తర్వాత 2009లో ఈయన చేసుకునేటప్పుడు కూడా 5.5 లక్షలకు కొన్నాడు 3 ఎకరాలు. కానీ అప్పటి కూడా లక్షల్లోనే ఉంది. అది 5.5 లక్షలకు కొన్నాడంటే అది దొంగ భూమి అని తెలిసే ఈయన ధనబలంతో రాజకీయ బలంతో ఈయన దౌర్జన్యంతో తీసుకున్నాడు తప్ప చట్టప్రకారంగా కొనలేదు. ఈ భూమి చట్టప్రకారంగా మా సయ్యద్ హుసేన్ అనే అతనికి చెందింది. ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్ కాక ముందు గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చింది. ఇచ్చిన తర్వాత వాళ్ళు సాగు చేసినారు, పంటలు చేసినారు. వాళ్ళు బెస్తర్పల్లి నివాసులు. వాళ్ళు మా సయ్యద్ హుసేన్, మా సయ్యద్ కుటుంబానికి సంబంధించిన వాళ్ళే, నాకు దాయదులు వాళ్ళు. 2004లో గజ్జల ఇతను